మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ మధుమేహ వైద్య నిపుణులు డాక్టర్ జి కిరణ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం. డయాబెటీస్ ఉన్న వాళ్ళు ప్రత్యేకించి కొన్ని ఎక్సర్సైజెస్ చేయాలి అని సూచిస్తూ ఉంటారు. బట్ ఏ ఎక్సర్సైజులు చేయాలనేవి చాలా మందికి కన్ఫ్యూజన్. అన్నీ చేయకూడదేమో, మళ్ళీ ప్రెషర్ ఎక్కువ అవుతుందేమో మన మీద, ఆ స్ట్రెస్ మళ్ళీ ఉంటుందేమో అని ఫీల్ అవుతారు. అందులో ఎక్కువగా మేజర్ కంప్లైంట్ ఏంటంటే హార్ట్ ఎక్కువగా కొట్టుకోవడం కావచ్చు. ఇలా హార్ట్కి సంబంధించిన కొన్ని స్మాల్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా చూస్తున్నాం అంటున్నారు. వీటన్నిటికీ సొల్యూషన్ ఏంటంటే ఎక్సర్సైజ్ అనే చెప్తారు డాక్టర్ గారు. కానీ ఏ ఎక్సర్సైజ్ చేయాలి, ఏ వయసు వారు ఎలాంటివి చేయాలి, ఎంతవరకు చేస్తే బెటర్ అంటారు, మీరు చెప్పండి. ఇప్పుడు జనరల్గా డయాబెటీస్ ఉన్న తర్వాత వీళ్ళకి హార్ట్ రేట్ కొంచెం ఎక్కువగా ఉంటుందనేది ఆలోచన ఉందన్నమాట. షుగర్ లేని వాళ్ళతో పోలిస్తే షుగర్ ఉన్న వాళ్ళకి హార్ట్ రేట్ కొంచెం ఎక్కువ ఉండొచ్చు అని చెప్పి. సో ఎందుకు హార్ట్ రేట్ ఎక్కువ ఉంటుంది? షుగర్ వచ్చిన వెంటనే హార్ట్ రేట్ పెరిగిపోతుందని కాదు. షుగర్ పెరిగిన తర్వాత కష్టపడుతుంది. ఏ విధంగా, ఎందుకు? ఇప్పుడు మనకి రక్తంలో నుంచే కదా అన్ని కండరాలకి కావాల్సిన పోషక విలువలు, ఆక్సిజన్ అందుతూ ఉంటాయి. ఇప్పుడు షుగర్ పెరిగినప్పుడు ఈ ఆక్సిజన్ కానివ్వండి, ఈ పోషక విలువలు ఈ కండరాలకి అందటం తగ్గచ్చు. దానికి కావాల్సినంత అందకుండా తక్కువ ఉంటుంది. సో ఇవి అడుగుతాయి, మాకు ఆక్సిజన్ సరిపోవట్లేదు, మాకు పలానా సరిపోవట్లేదు అన్నప్పుడు హార్ట్కు సిగ్నల్ ఏం వెళ్తుంది? నువ్వు కొంచెం బ్లడ్ ఎక్కువగా పంప్ చేయని వెళ్తుంది. సో అప్పుడు హార్ట్ తన పనిచేస్తున్న స్పీడ్ని కొంచెం ఎక్కువ చేసుకొని అవుట్పుట్ ఎక్కువ వచ్చేలాగా ప్లాన్ చేస్తుంది. సో ఎక్కువగా రక్తం అంటే టిష్యూ పర్ఫ్యూషన్ పెరగటానికి కోసం హార్ట్ రేటు పెరుగుతుంది అనమాట. సో మన పల్స్తో లెక్క పెట్టినప్పుడు ఒక 5, 6, 7 లేదా 10 సార్లు, 15 సార్లు, నిమిషానికి 72 సార్లు కొట్టుకోవాల్సిన గుండె 10 కానీ 20 కానీ బీట్స్ పర్ మినిట్ ఎక్స్ట్రా అవ్వచ్చు. సో మనం ఏం చేయాలి ఇక్కడ? ఆఫ్ కోర్స్ షుగర్ కంట్రోల్ పెట్టుకోవాలి. నెక్స్ట్, ఇప్పుడు మనం ప్రాణాయామం ఎక్సర్సైజ్ చేస్తే హార్ట్ రేట్ తగ్గుతుందని మనకు అందరికీ తెలుసు. అంటే మనము శ్వాస నిమిషానికి దాదాపు 16 సార్లు శ్వాస తీసుకుంటాం. నెంబర్ ఆఫ్ బ్రెత్స్ 16 ఉంటాయి. సో ఈ హార్ట్ రేట్ ఎక్కువైనప్పుడు మనకు తెలియకుండా కూడా మనము ఎక్కువ సార్లు కూడా బ్రీతింగ్ చేసుకుంటూ ఉంటాం, హైపర్లోకి వెళ్తాం, హైపర్ వెంటిలేషన్. సో నిమిషానికి 18, 20, 22 సార్లు కూడా మనము శ్వాస తీసుకోవటం జరుగుతూ ఉంటుందన్నమాట. సో మళ్ళీ ఒకవేళ కానీ మనం బ్రీతింగ్ని కానీ కంట్రోల్ చేసుకొని ప్రాణాయామం కానీ ఆచరించినట్లయితే నిమిషానికి 16 సార్లు, 15 లేదా 14 సార్లు మాత్రమే శ్వాసను కంట్రోల్ చేసినట్లయితే ఈ రిఫ్లెక్స్ ద్వారా హార్ట్ రేట్ని మళ్ళీ ఎక్కువగా కొట్టుకుంటున్న నిమిషానికి గుండెను కొంచెం ఒక 5, 4, 6, 10 బీట్స్ తగ్గించే ప్రయత్నాలు చేయొచ్చు. సో ఇది మనం కాన్షియస్గా చేయాలి. మన అవగాహనతో మనం కాన్షియస్గా చేయాలి. ఇప్పుడు జనరల్గా మనం దాని మీద కాన్షియస్గా లేనప్పుడు ఏమైపోతుంది మనకు తెలియదు. ఇప్పుడు నాకు తెలుసా నా గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటుందో నాకు తెలియదు. నేను ఎన్నిసార్లు ఊపిరి పీల్చుకుంటున్నాను అనేది నేను లెక్క పెట్టుకుంటే కానీ నాకు కూడా ఎన్నిసార్లు పీల్చుకుంటున్నానో తెలియదు. బట్ ఆయాసం ఎక్కువైనప్పుడు ఖచ్చితంగా పీల్చుకుంటాం కాబట్టి అప్పుడు మనకు తెలుస్తుంది. బట్ అది ఎక్కువ సార్లు బ్రీత్స్ కదా, ఆల్మోస్ట్ డబుల్ ద నార్మల్ తీసుకున్నప్పుడు ఆయాసం వస్తుంది. బట్ ఒక 3, 4, 5 బ్రెత్స్ ఎక్కువైనవి మనం గ్రహించలేం ప్రత్యేకంగా లెక్క పెడితే తప్ప. సో కాబట్టి బ్రీతింగ్ కంట్రోల్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఎక్కువ కాలంగా డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో, ఎక్కువ కాలంగా డయాబెటీస్ ఉంటున్న వాళ్ళల్లో ఈ ప్రాణాయామం ఇవి పాటించడం డెఫినెట్గా హార్ట్ రేటు కొంచెం కంట్రోల్ చేసుకోగలుగుతాం అనేది మన అభిప్రాయం. అట్ ద సేమ్ టైం షుగర్స్ కంట్రోల్లో ఉండాలి. ఫస్ట్ మనం ఏదైతే మన నార్మల్ లెవెల్స్ అనుకుంటామో అవి నార్మల్లోకి రావాలి. ప్లస్ ఈవెన్ వెయిట్ ఎక్కువగా ఉన్నా కూడా హార్ట్ రేట్ ఎక్కువ ఉంటుంది. అది కూడా కాబట్టి వెయిట్ ఒకవేళ మన నార్మల్ వెయిట్ కంటే అదనంగా వెయిట్ ఉన్నట్లయితే ఆ వెయిట్ తగ్గించే ప్రయత్నాలలో కూడా మనం డెఫినెట్గా ఆలోచించి పాటించాలి. కొంతమంది ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ చేయడం వల్ల కూడా మీకు వెయిట్ కంట్రోల్ ఉంటుందని అంటారు. కొంతమంది ఓవర్ గా చేసేస్తూ ఉంటారండి. మామూలుగా అసలు ఫిజికల్ యాక్టివిటీ అనేది ఎంతసేపు చేస్తే కరెక్ట్? డయాబెటీస్ ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుకుంటే వాళ్ళు అసలు ఎంతసేపు చేయొచ్చు ఎక్సర్సైజ్? ఇప్పుడు 24 గంటల్లో 8 గంటలు నిద్రకు కావాలి. సో మిగిలింది ఇంకా 16 గంటల్లో మనం 3 పూటలు తినే ఫుడ్కి కనీసం హాఫ్ అన్ అవర్ కేటాయించాలి. ఏది రెడీగా ఉన్న ఫుడ్ తినేదానికి. సో ఇంక మిగిలింది మనకి ఒక 14.5 అవర్స్. అంటే మనం పని చేయాలి కదా. ఇవాళ రేపు మనం 10-12 గంటలు వర్క్ చేస్తున్నాం మనం. సో 12 గంటలు వర్క్కు పోయింది, ఇంకా మిగిలింది 2 గంటలేగా. నేను చెప్తున్నది ఇంకా మనం ట్రావెల్ టైం ఇంక్లూడ్ చేయలేదు ఇందులో. ట్రావెల్ టైం, ఇంట్లో పనుల టైం కూడా మనం ఇంక్లూడ్ చేయట్లేదు, ఇంకా లేదు. సో ఎన్ని గంటలు ఒక కామన్ మ్యాన్, ఉద్యోగస్తుడు ఉద్యోగం చేసి టైంకి ఫుడ్ తిని
పద్ధతిగా నిద్రపోతే ఎక్సర్సైజ్కి ఎంత టైం ఉంది? 1 అవర్ చేయగలిగితే గొప్ప విషయం. కాబట్టి దయచేసి ఆ 1 గంట ఖచ్చితంగా చేయండి. కుదిరితే ఇంకొక 30 నిమిషాలు 90 నిమిషాలు పర్ డే చేయగలిగితే చాలా సంతోషం. ఓకే. మీకు నిజంగా ఇంకా టైం ఉంది అనుకుంటే గ్యాప్స్ తీసుకుంటారు కాబట్టి 2 అవర్స్ వరకు కూడా చేయొచ్చు. అంటే 2 అవర్స్ ఎవరు కంటిన్యూస్గా చేయరు. అవును. ఇప్పుడు జిమ్లో చేసేవాళ్ళు సెట్స్కి మధ్యలో గ్యాప్ రావచ్చు, లేదా వాకింగ్ చేసేవాళ్ళు మధ్యలో ఫ్రెండ్తోనో వాళ్ళతోనో ఎలాగో కూర్చొని కొద్దిసేపు మళ్ళీ కబుర్లు చెప్పుకుంటారు. సో చాలా సందర్భాలలో నేను గమనించాను, సార్ నేను 2 గంటలు వాకింగ్ చేస్తాను సార్ అంటారు కొంతమంది పెద్దవాళ్ళు వచ్చి. సార్ అయ్యా మీరు ఎంత దూరం నడిచారో చెప్పండి అంటే ఆ 2-3 కిలోమీటర్లు కూడా ఉండదు. ఓకే. సో సగం టైం వీళ్ళందరూ కూర్చొని ఆడ గ్రూప్ డిస్కషన్ జరుగుతూ ఉంటాయి, న్యూస్ విషయాలు, పాలిటిక్స్. అన్ని మాట్లాడుకుంటారు కాబట్టి అది ఒకవేళ మాట్లాడుకోవాలనుకుంటే కూడా ఒక టైం పెట్టుకోండి. 5 మినిట్స్ మాట్లాడుకున్నారా, మళ్ళీ ఒక 25 మినిట్స్ ఆ వాకింగో ఆ ఎక్సర్సైజో ఏదైతే మీరు స్విమ్మింగో ఏదైతే చేస్తున్నారో అట్లా మనం టైం వేస్ట్ కాకుండా క్యాల్కులేషన్లో ఆ టైం ఉపయోగించండి. కొంచెం బిజీ వ్యక్తి అనుకోండి, 1 అవర్ దయచేసి కంప్లీట్గా డెడికేట్ చేయండి. ఇంకా మధ్యలో బ్రేక్స్, వాళ్ళు కనపడ్డారు, వీళ్ళ పలకరింపులు, మధ్యలో ఫోన్ వచ్చిందని చెప్పి ఆగాము, ఇలా చేస్తే టైం వేస్ట్ అయిపోతుంది కదా. సో ఇలా ఇక్కడ మధ్యలో టైం వేస్ట్ చేయకుండా ఉన్న 1 అవర్ పర్ఫెక్ట్గా చేస్తే పర్ఫెక్ట్గా చేసుకోగలిగితే హార్ట్ రేట్ అనేది ఎట్ రెస్ట్ పెరగకుండా ఉంటుంది. మనం ఎంతసేపు కూడా మాట్లాడుతున్నది ఒక పని చేసేటప్పుడు హార్ట్ రేట్ పెరగటం గురించి కాదు. ఎట్ రెస్ట్ కంఫర్టబుల్గా సుఖంగా ఉన్నారు, మీరు టీవీ చూస్తూ ఉండొచ్చు, లేదా ప్రశాంతంగా విశ్రాంతి చేస్తున్నారు అనుకోండి, ఆ టైంలో మన గుండె నిమిషానికి ఎన్నిసార్లు కొట్టుకోవాలనో అది పెరగకూడదు ఆ ఇంకే సంఖ్య. ఓకే. సో అక్కడ తక్కువ ఉండాలంటే ఇవన్నీ మనం పాటించాలి. అంతేకాకుండా ఫుడ్ కూడా మనం ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ తిన్నా, స్పైసీ ఫుడ్ తిన్నా, ఆయిలీ ఫుడ్ తిన్నా, సాల్టెడ్ ఉప్పు ఎక్కువగా ఉన్న ఫుడ్ తిన్నా కూడా గుండె రేట్ ఎక్కువ ఉంటుంది నిమిషానికి. ఇది కూడా ఒక రీజన్. ఎస్, అవి అరుగుదల చేయించడానికి రక్తం పేగులకి జీర్ణ వ్యవస్థకి ఎక్స్ట్రా పంప్ చేయాలి, హార్ట్ ఎక్స్ట్రా వర్క్ పడుతుంది. లేదా మనం ఆయిలీ ఫుడ్ తిన్నప్పుడు కూడా కొంచెం మనకి ఆటోమేటిక్గానే కొంతమందికి ఆయాసం కూడా వస్తుంది. సో ముఖ్యంగా వెయిట్ ఎక్కువ ఉంటే ఇంకా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో గమనించాలండి, మనం ఇదివరకు కూడా అనుకుంటూ ఉంటాం, మీ బాడీని మీరు ఫాలో అవ్వండి. మనము మన బండిని, మన వాహనాన్ని మైలేజ్ ఎప్పుడే బాగొస్తుంది, ఏ సందర్భాలలో మైలేజ్ సరిగ్గా రావట్లేదని ఫాలో అవుతాం. మన ఫోన్ను కూడా బ్యాటరీ కొన్ని సందర్భాలలో బ్యాటరీ త్వరగా అయిపోతుంది, కొన్ని సందర్భాలలో మిగతా రోజుల్లో బాగుంటుంది. శనివారం ఆదివారం తీసుకోండి, బ్యాటరీ త్వరగా అయిపోవచ్చు. ఎందుకు? కొంచెం టైం ఉంటుంది, ఎక్కువగా ఫోన్ మీద ఉంటున్నాం, బ్యాటరీ త్వరగా అయిపోవచ్చు. సో ఎలాగైతే మనము ఈరోజు ఈ గ్యాడ్గెట్స్ మీద మనము మైండ్ పెట్టగలుగుతున్నాం, దాని ఒక సామర్థ్యం ఎంత అనేది ఎలాగైతే అర్థం చేసుకుంటున్నామో, మన బాడీ మీద కూడా మనకు దృష్టి ధ్యాస ఉండాలి. ఇప్పుడు గతంలో చూసినట్లయితే ఋషులు కానీ కొంతమంది పెద్ద వ్యక్తులు కానీ వాళ్ళంతా బాడీని స్టడీ చేశారు కాబట్టి ఆ రోజు అంత బాడీ గురించి వాళ్ళు కొన్ని నియమాలు రాయగలిగారు. ఇప్పుడు అమావాస్య రోజు ఏమి తినకూడదని ఎందుకు పెట్టారు? సో అట్లీస్ట్ 2 వారాలకు ఒకసారి 24 అవర్స్ కంప్లీట్ ఫాస్టింగ్ చేస్తే లివర్లో ఉన్న ఫ్యాట్ అంతా కూడా మళ్ళీ రివర్స్ వచ్చేసి ఫ్యాటీ లివర్ రాకుండా ఉంటుందని ఏమైనా గ్రహించారేమో ఆరోగ్యమైన వ్యక్తుల్లో. ఇన్ని నీళ్లు తాగాలి, ఇంత టైం లోపు ఎందుకు తాగాలని పెట్టారు? బహుశా అలా చేస్తేనే ఆ కిడ్నీస్కి ఆ లివర్కి లోడ్ పడకుండా ఉంటుందని వాళ్ళు గమనించారేమో. సో ఇలాంటివన్నీ కూడా ఆ రోజుల్లో పెద్ద పెద్ద ఇన్స్ట్రుమెంట్స్ కానీ అల్ట్రాసౌండ్లు కానీ స్కానర్స్ లేనప్పటికీ కూడా వాళ్ళు జస్ట్ బాడీని ఐడెంటిఫై చేయగలిగారు. దే కుడ్ ఐడెంటిఫై దెమ్సెల్స్. ఏదో కారణం వల్ల ఒక 3 monthsలో ఒక వ్యక్తి 5-6 కిలోలు బరువు పెరిగారు అనుకుందాం. ఒకలాంటి అసంతృప్తి, ఒకలాంటి పనిలో చిరాకు, సహనం తగ్గిపోవటం, మనకు నచ్చిన విషయం కూడా చిరాకు మనకి ఇస్తుంది. ఇప్పుడు గతంలో మనకు ఇష్టపడి చేసిన పనే ఇప్పుడు మనకు ఇష్టపడట్లేదు. సో బాడీ వెయిట్ పెరిగినప్పుడు సంతృప్తి చెందలేం. మనం ఐడెంటిఫై మనం చేసుకోవాలి. మనలో సమస్య పెట్టుకొని మనం ఎదుటి వాళ్ళ మీద ఎలా చెప్పగలుగుతాం? సో ఫుడ్ కంట్రోల్, అలాగే ఫిజికల్ యాక్టివిటీ ఉండటం కావచ్చు, అలాగే మన హెల్త్ పై, మన బాడీపై మనకి అవగాహన ఉండాలి ఏదైనా. రైట్ డాక్టర్ గారు, థ్యాంక్ యూ అండి.